అందరికీ నమస్కారం. శ్రీ మాత్ర నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి మే నెల 28వ తారీఖున అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను గమనించినట్లయితే కనుక ఈ రోజున వీరికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీరికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న పరిహారం కూడా ఈరోజు వీడియోలో చూసి తెలుసుకుందాం. వృషభ రాశి వారు సాధారణంగా చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా సహాయం చేయాల్సి వస్తే ఈ రాశి వారు ఒక అడుగు ముందుకే ఉంటారు. అంతేకాకుండా వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరి ఆలోచనలు కూడా చాలా వరకు కూడా ఎదుటివారు వీరిని అంచనా వేయని విధానంగా ఆలోచనలు కూడా చాలా తక్కువగా, ఎదుటివారు తక్కువగా అంచనా వేసే విధానంగా కనిపిస్తూ ఉంటారండి. ఇక ఈ రాశివారు ఎలా ఉంటారంటే ఏ విషయాన్నైనా కానీ ఆచితూచి ఆలోచించి మరి 1కి 10 సార్లు జాగ్రత్త తీసుకొని నిర్ణయాన్ని అనేది తీసుకుంటారు. అంతేకాకుండా పెద్దల యొక్క నిర్ణయాలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధువర్గాలు కానీ, స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ ఇలా ఎవరైనా కానీ వీరికి ఏదైనా సూచన కానీ సలహా కానీ ఇస్తే తూచా తప్పకుండా పాటిస్తారనమాట. వీరికి ఎంతో తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారి యొక్క సలహా ఎలా ఉంటుందనేది 1కి 2 సార్లు జాగ్రత్తగా పరిశీలించి అందరి సలహాలను ఆలోచించి ఒక సరైనటువంటి నిర్ణయానికి రావడంలో వీరికి నిజంగా చాలా మేధావితనం ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. ఆలోచన విధానం మేధస్సు కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు చేసేటువంటి సహాయాన్ని కూడా అసలు మర్చిపోని విధానంగా కృతజ్ఞత భావంతో మీరు ప్రతి ఒక్కరికి కూడా సహాయం అనేది చేస్తూ ఉంటారు. కార్యదీక్షత కూడా వీరికి అధికంగా ఉంటుంది. సమన్వయంతో, సహనంతో, ఓపికతో మంచి ఫలితాల కోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వీరి జీవితంలో అద్భుతమైనది అదృష్టమైనటువంటి రోజులు కలిసి రాబోతున్నాయని చెప్పుకోవాలి. వీరి జాతకం చూస్తే కనుక మీకు జీవితంలో కొంతమంది మనుషుల వల్ల మీరు చాలా రకాలుగా మోసపోయారు, ఇంకా మోసపోయే సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మీ జీవితంలో మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు, దూర బంధువులు కావచ్చు, వారి వల్ల మీరు మోసపోయేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. కొంతమందికి ఇదివరకు ఇది జరిగి ఉండవచ్చు, మరి కొంతమందికి అయితే ఇక మీద జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులన్నిటి ఏ సందర్భంలో కానీ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దగ్గర బంధువులు కావచ్చు, దూర బంధువులు కావచ్చండి, మీ ముందు చాలా బాగా మాట్లాడతారు, కానీ మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తుంటారు. ఈ విధంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడండి. వారి వల్ల మీకు కొంచెం నష్టం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మీరు కొంచెం ముందుగానే అప్రమత్తంగా ఉండండి. ఎంత ముఖ్యమైనటువంటి పని మనిషి అయినా కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారితో మాత్రమే మన స్నేహం, మన బంధుత్వం, అలాగే వారితో మనకు కావలసినటువంటి వారితో మాట్లాడితే మాత్రమే ఉత్తమం. చెడును కోరుకునేటువంటి వ్యక్తులు ఎంత దగ్గరైన వాళ్ళైనా కానీ మనం వారిని ఎంత దూరం పెడితే అంత ఉత్తమం. లేకపోతే భవిష్యత్తులో వారి మూలానంగా కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. అలాగే మీతో మంచిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అనుమానించమని కాదర్థం. అనుమానించవలసిన అవకాశం ఏదీ లేదు. వారి యొక్క మాట తీరు, వారి పద్ధతి, ప్రవర్తన ఇలా ఏదో ఒక సందర్భంలో వారు మీ యొక్క చెడును కోరుకుంటున్నారు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే మీరు స్వతహాగా ఎంతో మంచి తెలివితేటలు కలిగిన వారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా చాలా నేర్పుని చెప్పుకోవచ్చు. కాకపోతే నిస్వార్థమైన ప్రేమ, నిస్వార్థమైన మంచితనం వల్ల కొంతమందిని మీరు గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు. అందరూ కూడా నాలాగే మంచిగా ఉంటారు, నిస్వార్థంగా ప్రేమ చూపుతారు, మంచి మనస్కులని చెప్పేసి మీరు అనుకుంటారు, కానీ ఎదుటి వ్యక్తులు అలా అనుకోరు. కాబట్టి కొన్ని సందర్భాలలో మీ యొక్క జీవితాన్ని వారి వలన కొన్ని మలుపులు తిరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి వారితో అప్రమత్తంగా ఉండడం మీకు చాలా అవసరం. ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించి, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి, ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి వారితో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. లేకపోతే లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఎలాగైతే వస్తూ ఉంటాయో పోతూ ఉంటాయో, అదే విధంగా బాధలు ఎలా వస్తూ ఉంటే పోతుంటాయో మీ జీవితంలో ఉన్నాయండి.
మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా సుఖాలు అయితే లేవు. సుఖాల సంఖ్య చాలా తక్కువ. అలాగే ఎప్పుడు కూడా కష్టాలు కూడా లేవు. అలాగే ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేటివి పగలు రాత్రి లాంటివి. మీరు ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి. అలాగే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం, భగవంతుని విస్మరించకుండా ప్రార్థించడం, ఖచ్చితంగా మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు కనుక ప్రతిరోజు కూడా పాటిస్తూ వస్తున్నట్లయితే ఎన్నో శుభ ఫలితాలను ఇవ్వడానికి భగవంతుడు కూడా రెడీ అవుతాడు, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. దైవం బలం కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. అంతేకాకుండా మీరు కష్టాలు వచ్చినప్పుడు బాగా కుంగిపోయి భగవంతుని అంటే ఏదో ఒక మాటలు అంటూ దూషించడం, ఇలాంటి పనులు అస్సలు చేయకండి. కష్టాలు కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని మీరు భగవంతుని స్మరిస్తూ ఉండడం, మీ పని ధర్మపరంగా చేసుకుంటూ పోవడం, ఇలా దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మీ యొక్క కష్టాలు తీర్చమని చెప్పి భగవంతుని వేడుకుంటూ ఉండడం వల్ల చాలా ఉత్తమమైనటువంటి పనిగా తెలుసుకోండి. చాలామంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. అంటే కష్టాలు ఉన్నప్పుడు సమయంలోనే భగవంతుడు గుర్తుకొస్తుంటాడు. సంతోషం ఎప్పుడైతే వస్తుందో వారి యొక్క టైంని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంటారు, కానీ భగవంతుడి సన్నిధిలో కొద్ది సమయం కూడా గడపలేకపోతుంటారు. అటువంటి వ్యక్తిత్వం మీకు కనుక ఉన్నట్లయితే భగవంతుడి అనుగ్రహాన్ని మీరు ఎప్పుడు కూడా అస్సలు పొందలేరు. మీరు ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నా కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అసలు మర్చిపోకుండా ఉండాలి. ఈ పొరపాటు మీరు తప్పుగా కనుక మీరు ఎప్పుడైనా చేసి ఉంటే సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయండి. భగవంతుడు మీపై ఎన్నో రకాలుగా అనుగ్రహ వర్షాన్ని కురిపించాడు. విషయాన్ని మర్చిపోకండి. అలాగే ఆయన అనుగ్రహానికి బదులు ఆగ్రహాలు చూపించేలాగా చేసుకోకండి మీ ప్రవర్తనతో. కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలాగే రాశి వారి యొక్క జాతకం చూస్తే మీకు ఈ 2025 సంవత్సరంలో మీ జీవితానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలను మీరు తీసుకోగలుగుతారు. అంటే ఆర్థికపరమైన అంశాల గురించి కావచ్చు, ఒక గుడ్ న్యూస్ వినడం కానీ, లేదంటే మీ జీవితానికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించి ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు తప్పకుండా వింటారు. లేదంటే డబ్బులు అందుకోవడం, అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం చాలా రోజుల నుంచి కూడా దక్కకపోవడం, తర్వాత కొన్ని రోజుల్లో మీరు ఆ యొక్క డబ్బును సొంతం చేసుకోవడం మీ జాతకంలో కనిపిస్తుంది. ఈ విషయంలో మీరు చాలా ఆనందాన్ని పొందబోతున్నారు. అయితే ఒక చెట్టు దగ్గర చిన్న పరిహారం మనకు చేసుకున్నట్లయితే మీకు చాలా చక్కగా లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది. అయితే లక్ష్మీదేవి కూడా ఖచ్చితంగా అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుందని చెప్పడానికి ఎటువంటి శక్యము కాదు. కాబట్టి ఆ వృక్షం ఏంటంటే బిల్వ వృక్షం దగ్గరికి వెళ్ళి మీరు ఒక చిన్న పని చేయండి. బిల్వ వృక్షం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది, ప్రతి ఒక్కరు కూడా తెలుసు. బిల్వ పత్రాలతో పరమేశ్వరుడిని మీరు అభిషేకం చేస్తే ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు పొందుతారు. అయితే బిల్వ వృక్షం దగ్గరికి వెళ్ళి చెంబడి నీళ్ళను చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకోండి. అది గుడిలో కావచ్చు, ఇంట్లో కావచ్చు. శివలింగం ఉంటే చక్కగా గుడిలో శివలింగం ఉన్న పర్వాలేదు, ఇంట్లో శివలింగం ఉన్న పర్వాలేదు, లింగానికి అభిషేకం చేయండి. అదేవిధంగా పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే ఖచ్చితంగా మీరు కోట్ల ఖజానాను పొందుతారు. ఈ ఖజానా మీకోసం ఎదురు చూస్తుందని భావించండి. లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే అభిషేకం చేసినటువంటి ఆ బిల్వపత్రాలు అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనవి. మహాశివరాత్రి పర్వదినం రోజున బిల్వపత్రాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు పొందుతారు. అలాగే మీరు కూడా వీలైనప్పుడు సోమవారం నాడు వీలైనంతలో దాన ధర్మాలు చేసుకుంటూ బిల్వపత్రాలతో స్వామికి చక్కగా అభిషేకం చేసుకుంటూ ఉండడం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు. మన పెన్నడు కూడా చూడనటువంటి అద్భుతమైనటువంటి విజయాలను మీరు పొందగలుగుతాం. ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి చాలా అంశాలు మీరు అనుకున్న ఫలితాలు మీరు పొందడం కోసం పరమేశ్వరుడికి ఆరాధించడంతో పాటుగా ప్రతి శుక్రవారం కూడా మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. అనాథులకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, అనాథులకు మీరు చేసేటువంటి దాన ధర్మాలు ఇంకా పారమైన పుణ్య ఫలితాన్ని ఇస్తే ఆర్థికంగా మీరు మంచి పురోగతిని సొంతం చేసుకుంటారు. మీ జీవితంలో ఉద్యోగం రావడం లేని బాధపడుతున్న, వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నా వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అయితే తప్పక లభిస్తుంది. మీ జీవితంలో మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకొని తీరుతారు. కాబట్టి ఈ రాశి వారు ఈ చిన్న పనినైతే ఈ సమయంలో ఎప్పుడైనా సరే మీకు వీలుంటే కొన్ని రోజులు, నెలలు ఖచ్చితంగా పాటించండి. పాటించే ఒకసారి చూడండి, మీరు శుభ ఫలితాలను అందుకుపోటండి. పరమేశ్వరుడు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుకరణ కటాక్షాలు కూడా మీకు నిండుగా కలుస్తాయి. మరి తెలుసుకున్నారు కదండి. మరి ఈ రాశి వారికి 2025 ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఏం చేస్తే మంచి జరుగుతుంది అని కూడా తెలుసుకున్నారు కదా. మరి ఏ వృక్షం కింద
ఏం చేయాలి? ఆ వృక్షము ఆకులను బిల్వపత్రాలను పరమేశ్వరుడికి ఇవ్వాలి. మీకు చేసుకుంటే ఏ విధమైన ఫలితాలు మీ సొంతం చేసుకుంటారు. ఈ విషయాలన్నీ కూడా మీకు క్షుణ్ణంగా అర్థమయ్యాయి కదా. ప్రతి నిత్యం కూడా పరమేశ్వరుడి యొక్క పాదాలను విడిచిపెట్టకుండా పట్టుకొని చూడండి. మీ మనసులో జీవితంలో ఉన్నాయి ఎన్నెన్ని అద్భుతమైన ఫలితాలను మీరు ఒక్క రోజులో అయితే చూడడం కష్టమండి. అది రోజు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఇలా ఎన్ని రోజులైనా కానీ మీరు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మీ ప్రయత్నాన్ని మీరు అస్సలు మానుకోకుండా మీ ప్రయత్నాన్ని మీరు ప్రతిరోజు కూడా అమలు చేస్తూ ఉండండి. మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారు ఈ రోజున